జగన్ గారికి వేస్తామండి. ప్రతి పథకం సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము తిని ఉన్నామండి. ఎదరికి ఇంకా మా పెద్దలకి ఇంకా పెట్టాలని అన్న ఆదుర్ద మాకు ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశం మాకు ఉంది. ఎవడో వచ్చి ఎవడో ఏదో ఇక్కడ చేసేస్తాడండి, ఆడ ఒక్కడి వల్ల అవ్వదండి. ఆడ ఒక్కడి వల్ల ఇక్కడ అయ్యిలో ఉంటే ప్రతి ఊళ్ళోని ఒక్కొక్క సినిమా యాక్టర్ రెడీ అయిపోతాడండి. ప్రభాస్ పెట్టేస్తాడండి పార్టీ, నేను కోట్లు ఇచ్చేసి డెవలప్ చేస్తానంటాడండి. అయ్యే అవ్వండి. సినిమాలు వేరు, రాజకీయం వేరు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అదండి భవిష్యత్తులో పేదోడు అన్నవాడు ఎవడన్నా బతకాలనుకుంటే జగన్ కి ఓటేస్తారండి. పెత్తందారులు అడ్డంగా దోసేడాలు జనభూమి కమిటీలు అంటే ఎవరి కోసం చెప్తున్నారు మీరు? నాకు అర్థం కాల. ఎవరి గురించి చెప్తున్నారు? పేదోడు అన్నవాడు బతకాలంటే జగన్ రావాలి. డబ్బులు ఉన్న వాళ్ళు అంటుంటే డబ్బులు ఉన్నాలంటే జనభూమి కమిటీలు ఉంటాయండి. జనభూమి కమిటీలు పెత్తందారులు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ఉంటాయండి. వాళ్ళకి ఏమి లేని వాళ్ళు నటించుంటారండి. అన్ని ఎవరో పెత్తందారులు ఉన్నారండి. పెత్తందారులు ఇప్పుడు వాళ్ళకే కదా మనకి కదా క్రాస్ వాటింగ్. అదండి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలోనే అత్యంత డబ్బు కలిగిన ఆస్తి కలిగిన ముఖ్యమంత్రి ఇండియాలోనే. ఆయన ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారండి. అంత బ్యాక్గ్రౌండ్, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంత తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. నేను అవ్వాలంటే అవుతానా? నేను డబ్బుండి నాకు ఆస్తి ఉండి ఒకవేళ సడన్ గా ఒక 100 కేజీలు బంగారు దొరికి నేను అవ్వాలంటే అవుతానా? పెత్తందారులు డబ్బులు ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, ఎవరు డబ్బులు వాళ్ళు ఏంటంటే పెత్తందారులకి భయం. జగన్ వస్తే మళ్ళీ మాకు ఈ ఆస్తులు ఉంటాయో, పరిగిపోతాయో, పారిపోతాయో అనే భయం. కానీ పేదోడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటారండి. ఇక్కడ ఉన్నారండి 4 ఉన్నారు పెన్షన్దారులు. వాళ్ళకి నిన్న పెన్షన్ ఇవ్వక ఎంత గిలగలాడిపోయారు. ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే వాళ్ళలో సీఎంలో మీరు చెప్దాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా చెప్దాం, సీఎం క్యాండిడేట్ గా ముగ్గురిని పెట్టుకుందాం. ముగ్గురులో సరే సరే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి నేను అనేది సరే మామూలుగా చూద్దాం. సరే కాదు అలాగే మామూలుగా చూద్దాం. పోనీ ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు 3 పార్టీలు. అడిగేది అడగను చెప్పలేదు కొంచెం, ఓకేనా? వీళ్ళ ముగ్గురులో ఎవరు ఇంట్లోంచి సొంత డబ్బులు తీసి జనానికి పెట్టేది ఎవరు? సొంత డబ్బులు వాళ్ళ కష్టపడిన సొమ్ము ఇంట్లోంచి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు? సొంత డబ్బులండి. సొంత డబ్బులని మీరు నేను అనేసుకుంటే సరిపోతుంది ఏంటి? అది ఆయన అనేది సరిపోతుందండి. ఏంటి సభ్యత్వం 500 రూపాయలు సభ్యత్వం కట్టుకొని 100 రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నారండి. ఆ డబ్బులతోటి ఆ డబ్బులే జాయిగా అన్ని కూడబెట్టుకుని అంటే అవన్నీ లెక్కలు అడిగితే ఇవన్నీ నిజమా అనుకుంటారు. చెప్పకపోతే సొంత డబ్బులే అనుకుంటారు. లెక్కలు అడిగిన బయటకు పొమ్మన్నారా? మొన్న ఒక వీడియో చూసాం. ఏమంటే మీ బయోడేటా చెప్పండి, పార్టీలో కార్యకర్తలు అడిగితేనే ముందని లోపల రానివ్వకుండా అన్నారా? జనసేన పార్టీలో జరిగింది. వీడియో కూడా ఉంది, మా దగ్గర చూసాం. అంటే నిజమా అబద్ధమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు, మరి ఎందుకు బయటకు తీసుకురాలి అంటారు? ఆయన ఎందుకు తీసుకొస్తే అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా పంచి పెడుతున్నారు అంటారండి. వీళ్ళు పెద్ద చదువులండి. ఇప్పుడు జగన్ పంచి పెట్టారు అనుకోండి, ఆయన ఏదో అక్రమం ఆయన వ్యాపారాల్లో అది మధ్యలో మాట్లాడమన్నామండి. ఆయన మధ్యలో మాట్లాడమన్నామండి. మేము చెప్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెచ్చిచ్చేసారు అనుకోండి, సీఎం గా ఆయనే ఉన్నారు కదా, వాళ్ళ బాబాయ్ని ఎవరిని చంపారు, ఎందుకు బయట పెట్టలేకపోయారు? లేదంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తున్నారు కదా, ఏనా సిబిఐ ఎంక్వైరీయో ఇంకోటో అన్ని వేసుకుని పెట్టచ్చు కదా. మీడియా అనేది ఒక్క నిమిషం మేమేమి అడగాలో మీరు చెప్పకూడదు. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షమే. మీడియా అనేది ప్రతిపక్షంగానే ఉంటుంది. ప్రతిపక్షం పాత్ర పోషిస్తాం. మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఇద్దరిని అడుగుతాం. వాళ్ళు అడిగే వాళ్ళు అడుగుతాం. పట్టేసుకుని ఫేవర్ గా ఎవడు మాట్లాడతారు యూట్యూబ్ లో పెట్టేసి మాత్రం ఇక్కడ ఓట్లు రావాలి. ఏదో ఒకటి మానేయండి. ఎవరి ఇష్టం వాళ్ళది. మేము ఎలా మాట్లాడాలి మీరు చెప్తే మేము ఎలా మాట్లాడతాం? అవును, అది మీరు ఎలా చెప్తారు? ఓట్ల కోసం వస్తున్నారు. ఇప్పుడు మేము అన్ని అడుగుతున్నాం. చెప్పాలి ఎవరి సమస్య మీరు తీర్చరు. ఈ రోజు యూట్యూబ్ లో చూపించేసిన వాళ్ళు అతనికి రేపు ఏదో ప్రాబ్లం అవుతుంది మీరు ఇక్కడ ఉండి ఏం తీర్చరు. అర్థం లోకల్ ఉన్న నాయకులు సమస్యలు తీర్చాలి. మిమ్మల్ని ఎలుగుదామన్నా సరే మీరు ఎక్కడ వాళ్ళు కనపడరు. ఈ రోజు మీరు ఏదో గొట్టం మెడిసారని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే చెప్పేస్తే రేపు వచ్చే సమస్య మీరు తీరుతారా?
తీరుతారా మీరు వాళ్ళ సమస్య? చూపిస్తాం. ఏం చూపిస్తావు? ఈ 10 రోజులు అవసరం చూపిస్తాం అంతే. ఓ పార్టీకి సొల్లట్టుకు వచ్చేసి గొట్టం పట్టుకుని వచ్చి ఇలాంటి మాత్రం చెయ్యొద్దు దయచేసి. మరి మీ డబ్బా కొట్టమంటారా, మీ సెల్ఫ్ డబ్బా కొట్టమంటారా చెప్పండి. మరి మీ సెల్ఫ్ డబ్బా కొట్టమంటారా? ఎవరు అంటే మీకు కొట్టమంటారా? పోనీ మీ ఎవరికైనా సరే అడుగుతున్నాం, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నాం. అదే మీరు ఎలా చెప్తారు? అది చెప్పడానికి మీరెవరు సార్? అది మా హక్కు, అది అడిగే హక్కు మాకుంది. అయ్యా అవును, మరి మేమేం అడగాలి? మీరు చెప్తే ఇంక మేమెందుకు? మరి మా ఇష్టం, అది మాకు హక్కు ఉంది. మాకు హక్కు ఉందండి, మేము అడుగుతాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. అది మీరు ఎలా చెప్తారు? అవును, అవి కూడా అడుగుతాం. మీరు ఎలా చెప్తారు? మీరు చెప్తే మేము వినాం, ఓకేనా? మీరు చెప్పినంత మాత్రాన్ని మేము ఆగం. మీలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా మేము ఆగం. మీలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా మేము ఆగం. మా ఇష్టం అది. మీకు డబ్బా కొట్టమంటారా? మీకు డబ్బా కొట్టమంటారా? మీకు ఫేవర్ కట్టమంటారా? ఎవరు అనుకోండి, పోనీ అనుకోండి. మేము ప్రతిపక్షం అండి. మేము అడుగుతాం, ఇలాగే అడుగుతాం. మేము ఇలాగే అడుగుతాం. మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఎవరు లేదా మీకు అండ వేసుకుని తిరగమంటారేంటి? మీకు అండ వేసుకుంటే మీకు ఓకేనా? మీకు అండ వేసుకుంటే ఓకేనా? అవును, అదే అంటే మీకు సెల్ఫ్ డబ్బా కొడితే మేము మీకు సపోర్ట్ చేసినట్టు. అవును, మీరు చూసుకోండి. మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే పోషిస్తుంది, అధికార పక్షం పోషించదు. అర్థమైందా? మీడియా ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా మేము ఇలాగే ఉంటాం. పెట్టుకోండి 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 మమ్మల్ని కూడా వీడియో తీసి పెట్టుకోండి.